హలో ఎవ్రీవన్, ఎన్సీఎఫ్ 2005 నుంచి 10 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది. ఎన్సీఎఫ్ 86, ఆప్షన్ 2 కొఠారి, ఆప్షన్ 3 సార్జెంట్, ఆప్షన్ 4 యశ్పాల్. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది యశ్పాల్ కమిటీ. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ది, ఎన్సీఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది? అంతర్దృష్టి, విషయ ఆధారిత, నిర్మాణాత్మక, పైవన్నీ. నిర్మాణాత్మక, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 5 ఎలాంటి అభ్యసనం ఉండాలని పేర్కొంటుంది? ఆలోచన, ప్రయోగాత్మకత, క్రియాశీల, పైవన్నీ. ఆలోచన, ప్రయోగాత్మక, క్రియాశీల, పైవన్నీ. ఆప్షన్ 4 కరెక్ట్, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ది, ఎన్సీఎఫ్ 5 ఏ భాషని ఉత్తమ మాధ్యమ భాషగా గుర్తించింది? తెలుగు, ఆంగ్ల భాష, మాతృభాష, హిందీ. మాతృభాష, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది భారతదేశ సంస్కృతిని కాపాడుతుంది? భాషలు, సాంఘిక, చరిత్ర, పౌరశాస్త్రం. ఆప్షన్ 1 కరెక్ట్, భాషలు. సిక్స్త్ క్వశ్చన్, 3Rలో లేనిది గుర్తించండి. గణితం, చదవడం, రాయడం, పరిశీలన. లేనిది గుర్తించండి. ఆప్షన్ 4 పరిశీలన. సెవెంత్ క్వశ్చన్, ఏ విద్య పిల్లలకు శారీరక ఆనందం ఇస్తుంది? ఆప్షన్ 1 వ్యాయామ విద్య, శాంతి విద్య, కళా విద్య, ఆరోగ్య విద్య. శారీరక ఆనందాన్ని ఇస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 5 ఎలాంటి మూల్యాంకనంను ప్రోత్సహిస్తుంది? స్వీయ మూల్యాంకనము, బహుమూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము, పైవన్నీ. స్వీయ మూల్యాంకనం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల అంటే శిక్షించే సంస్థగా విద్యార్థి భావించరాదు అని పేర్కొన్నది? ఆర్టీ 2009, ఎన్సీఎఫ్ 2005, యశ్పాల్, కొఠారి. ఎన్సీఎఫ్ 2005, ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 ఈ క్రింది మూల్యాంకనం గురించి పేర్కొంది? సమగ్ర, నిర్మాణ, 192, నిర్దిష్ట మూల్యాంకనము. సమగ్ర మూల్యాంకనం గురించి పేర్కొంది. ఆప్షన్ 1 కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.